హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఏం చేసుకోబోతున్నామో తెలుసా? గుత్తి వంకాయ కర్రీ, ఆంధ్ర స్పెషల్ ఫేమస్ గుత్తి వంకాయ కర్రీ, సూపర్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ. అందుకోసం ఒక్క మసాలా ఉంటే చాలు. నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, కావాలంటే ఫుల్ రెసిపీ కావాలంటే ఫుల్ వీడియో చూడండి. ఇలా సర్వ్ చేసుకుంటే చపాతీల్లోకైనా అన్నంలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్టీ గుత్తి వంకాయ కర్రీ. అందుకోసం ఇలా మసాలా ప్రిపేర్ చేసేసుకుంటే గుత్తి వంకాయ చాలా ఈజీగా అయిపోతుంది. ఈ మసాలాలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా పసుపు వేసుకొని, కొన్ని ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని స్టఫ్ రెడీ చేసుకోవాలి. మనం ఇప్పుడు ముందుగా వంకాయలు కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఉండాలి. దీన్నంతా ఇప్పుడు వంకాయలోకి స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా అంత మొత్తం స్టఫింగ్ పెట్టుకొని నాకు ఈ మసాలా మిగిలింది, అందులోంచి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లోకి కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ముందు పక్కన పెట్టుకున్న కొద్దిగా మసాలా ఉంది కదా, అది కొంచెం ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా ఫ్రై అయిపోయింది కదా, కొద్దిగా ఇందులో వాటర్ పోసుకోవాలి. నాకు 1 గ్లాస్ వాటర్ పట్టాయి. ఇందులోకి పోసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. ఈ కర్రీని హై ఫ్లేమ్ పెట్టుకొని 5 మినిట్స్ ఉడకాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతుంది కదా, ఒకసారి అలా కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలి, లేకపోతే వంకాయలన్నీ విరిగిపోతాయి, బాగుండదు అప్పుడు కర్రీ. చూడండి, ఇలా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోయింది కదా. చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. వంకాయ ఉడికిందా లేదో చూద్దాము. ఇలా కట్ చేసి చూస్తే కట్ అయితే వంకాయ ఉడికినట్టు. కట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. వేడిగా ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, చూడండి.